వృద్ధురాలు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ కాల్ చేస్తే 5ంటికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10ంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇవి చూసారన్న ఎంత బయట మండిపోతుందో. ఆ ఎండలో కూడా ఎవరి సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోడానికి ఎటువంటి అడుగోలు లేదు. ఎండలో 11:30 వరకు కూర్చొని ఫినిషన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం తరపున వెళ్ళి ఆటోలో హాస్పిటల్కి ఉంచాము. డీహైడ్రేట్ వల్ల పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరందరూ గమనించాలి ఒకసారి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావలేదా? జై జగన్, జై జగన్. కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ మీదగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీజన్ కానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా మీరే సీఎమన్నా ఉంటాం. చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత 33 మంది అవ్వాతాతలు ఇప్పటికే చనిపోయారు. ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ అమ్మా మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము మాది కుచ్చేటి మండలం అగ్గురారం. నా పేరు కర్ణాటి సుబ్బులు. నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే. నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు. నేను అన్ని పొందిన 3,40,000 నాకు చెందినాయి. ఇప్పుడు ఈ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము. పట్టుకో. చంద్రబాబు చేసినందుకు మేము ఎంత ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది. నేను సత్యవార ఆడిపోయి తెచ్చుకోవాలంటే 3 మాటలు కూకొని లేచిన. నా తోట తిక్కపిల్ల వస్తుంటే ఆ పిల్ల దిన్న తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తన మొత్తం గాడేరికి అడిగి పోయారు. ఎమ్మటే ఇచ్చారు పింఛన్ ఆయమ్మని చూసి. నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను. నాకు అందిన పథకం ముండబోపులు పింఛన్ వస్తుంది. నాకు 45 ఏళ్ళు వచ్చింది. నేను పొదుపులో ఉండా లీడర్గా. నాకు చెందుతున్నాయి. నాకు రైతు భరోసా చెందింది. నాకు నువ్వు వేసిన అదేది పథకం చెందింది. ఈ డబ్బులు అన్నీ చెంది 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు సాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. నేను అన్నీ బాగుపడ్డా. నువ్వే నాకు మేలు చేసింది. జై జగన్. మా దగ్గర వెంకారెడ్డి మాకు నాయకుడు, పాతకొట్ట వెంకారెడ్డి. థ్యాంక్ యూ మా మాట్లాడు. ఇంకా అన్నా ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ